హలో కాంపిటేటర్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ జీనియస్ యూట్యూబ్ ఛానల్. ఓకే, మీరే కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోకి లైక్ చేయండి, వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఓకే, ఈ రోజు ఈవినింగ్ అయితే మనకి చాలా గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో ఎస్బీఐ క్లర్క్ అడ్మిట్ కార్డ్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. అలానే ఎగ్జామ్ డేట్స్ అయితే మాత్రం 5th, 6th, 11th, 12th ఈ 4 days లో ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఎస్బీఐ క్లర్క్ కి సంబంధించి ఏ విధంగా మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలో మీకు అయితే లింక్ అయితే మాత్రం నేను కింద కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను. ఆ కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి మీరు ఆ లింక్ యూజ్ చేసుకొని అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మనకి IPS online.IPS ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మనకి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు రిజిస్ట్రేషన్ నెంబర్, రోల్ నెంబర్, మీరు అప్లికేషన్ మీరు పెట్టేటప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ అలాంగ్ విత్ పాస్వర్డ్ మీకు ఒక మెసేజ్ వస్తుంది, అలానే మెయిల్ కూడా వస్తుంది. సో ఇక్కడ క్రెడెన్షియల్స్ మనం రెండు కూడా ఎంటర్ చేసి అలానే మనకి క్యాప్చా ఎంటర్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. కొంతమందికి ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అనే ఎర్రర్ వస్తుంది చాలా మందికి. సో కంగారు పడద్దు, ఈరోజు ట్రై చేయండి. ఇది డౌన్లోడ్ అయిపోతే రేపు మార్నింగ్ ట్రై చేయండి, ఖచ్చితంగా అవుతుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ట్రై చేసినప్పుడు మనకి ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే డేట్ ఆఫ్ బర్త్ ఎవరెవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి కొంతమందికి ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అనే ఎర్రర్ అయితే వస్తుంది. సో డోంట్ ప్యానిక్, మీరు రేపైనా ట్రై చేయండి. లేదా మీకు మొబైల్కి ఆల్రెడీ పాస్వర్డ్ వస్తుంది, ఆ పాస్వర్డ్తో కానీ ట్రై చేస్తే మీకు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఆ విషయంలో అయితే మాత్రం భయపడద్దు. ఈ లింక్ అయితే నేను కామెంట్ సెక్షన్ అయితే నేను పిన్ చేసి పెడతాను. ఓకే, అలానే మనకి ఎగ్జామ్ డేట్స్ చూసుకున్నట్టయితే 5th, 6th, 11th, 12th అయితే ఉన్నాయి. 5th, 6th, 11th, 12th డేట్స్ అయితే ఉన్నాయి. ఓకే, అలానే మీ ప్రిపరేషన్కి చాలా యూజ్ అయ్యే వెబ్సైట్ www.governmentjobgenius.com ఆ వెబ్సైట్లో సైన్ అప్ అవ్వండి, రిజిస్టర్ అవ్వండి. ఇందులో మీకు డైలీ మీకు మాక్ టెస్ట్, డైలీ ఫ్రీ క్విజెస్ వస్తాయి, అలానే మాక్ టెస్ట్ అవైలబుల్గా ఉంటాయి. డైలీ మీకు క్వాంటిటీ యాప్టిట్యూడ్కి సంబంధించి కావచ్చు, లేదా రీజనింగ్ సంబంధించి ఇంగ్లీష్, అలానే ఇంగ్లీష్ వొకాబులరీ, అలానే మెయిన్స్ లెవెల్లో ప్రాబ్లమ్స్, అలానే జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, ఇలా ప్రతి దానికి సంబంధించి PDFs అయితే అందులో అవైలబుల్గా ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని మీ ప్రిపరేషన్కి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడే రిజిస్టర్ అవ్వనట్టయితే రిజిస్టర్ అవ్వండి. ఓకే, డైలీ ప్రాక్టీస్ PDFs వస్తాయి, అలానే వీక్లీ టెస్ట్ కూడా అందులో కండక్ట్ చేస్తాం. ఓకే, అలానే మీకు ఇప్పుడు ఇంకా ఏ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి ఎగ్జామ్కి అని చెప్పి ఒక డౌట్ ఉంటుంది. సో మీరు అలానే ఎన్ని ఫొటోస్ ఉండాలని కూడా డౌట్ ఉంటుంది. సో మీరు ఎవరైనా సరే ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మన అందరి దగ్గర మ్యాక్సిమం ఆధార్ కార్డ్స్ ఉంటాయి, లేదా వాళ్ళు లేనప్పుడు పాన్ కార్డ్ అయినా తీసుకుని వెళ్ళండి. సో ప్రాబ్లం లేదు. ఓకే, అలానే డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఇవన్నీ కూడా మనకి యాక్సెప్ట్ చేస్తారు, లేదా బ్యాంక్ పాస్బుక్ అయినా సరే మనకి యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఏంటంటే ఒరిజినల్ ఉండాలి, జిరాక్స్ ఉండాలి. ఓకే, ఒరిజినల్ జిరాక్స్ రెండు ఉండాలి, మర్చిపోవద్దు. ఒరిజినల్ జిరాక్స్ రెండు ఉండాలి. అలానే 3 పాస్పోర్ట్ సైజు అంటే మీరు ఒకటేమో హాల్ టికెట్కి అయితే పేస్ట్ చేసేసేయండి, ఇంకో 2 ఫొటోస్ మీకు సపరేట్గా అయితే పెట్టుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. ఓకేనా, మన హాల్ టికెట్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే మనం మెయిన్స్కి తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. హాల్ టికెట్ ప్రిలిమ్స్కి హాల్ టికెట్ ఏదైతే మనకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు స్టాంప్ వేసి ఇస్తారు, అది ఖచ్చితంగా హాల్ టికెట్ అయితే భద్రపరచుకోండి. ఎందుకంటే మెయిన్స్కి ఈ హాల్ టికెట్ లేకపోతే అలౌ చేయరు. సో అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, అలానే మీరు లాస్ట్ వన్ వీక్ ఉందని అంటే ఒకవేళ 5th కానీ 6th కానీ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు ఒక 10 days బిలో 10 days ఉంది మనకి వాళ్ళకైతే. సో ఇక్కడ మీరు ఎవరైనా సరే 11th, 12th ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళైనా సరే ఏం చేస్తారంటే ఈ లాస్ట్ మీకు SBI క్లర్క్ లాస్ట్ డేస్ కాబట్టి మీరు ఇప్పటి వరకు ఏదైతే స్ట్రాటజీతో ఉన్నారో అదే స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వండి. కొత్తగా న్యూ స్ట్రాటజీస్ అడాప్ట్ చేసుకోండి. అంటే మీరు మాక్ టెస్ట్లు ఎక్కువ రాసినట్టయితే మీకు ఒక స్ట్రాటజీ అనేది వస్తుంది. అందుకే మాక్ టెస్ట్లు రాయమని నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను. సో ఎవరైతే మాక్ టెస్ట్లో రాసేటప్పుడు మీరు ఎప్పుడైతే ఆ స్ట్రాటజీ అనేది ఉందో ఆ స్ట్రాటజీని అయితే మాత్రం అస్సలు చేంజ్ చేయొద్దు. లాస్ట్లో మాత్రం ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి, అదే స్ట్రాటజీతో మీరు వెళ్ళండి. అలానే మీరు ఇప్పటివరకు ఏ చాప్టర్స్ అయితే అంటే క్వాంట్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఏ చాప్టర్స్ అయితే మీరు బాగా చూసుకున్నారో వాటిలో ఎంతవరకు స్ట్రాంగ్గా ఉన్నారు. ఓకే, మాకు ఇదంతా చూసాము సార్, క్వాంటిటీ యాప్టిట్యూడ్లో ఇన్ని చాప్టర్స్ చూసుకున్నాం, లేదా ఇన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తాం, నాకు పలానా దగ్గర డౌట్స్ ఉంది అంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే ఏదైనా వీక్నెస్తో స్టార్ట్ చేశారు, అవి నేర్చుకున్నారా లేదా, ఏదైతే నేర్చుకున్నారో ఇప్పుడు ఇన్ని డేస్ నోటిఫికేషన్ పడినప్పటి నుంచి, లేదా నోటిఫికేషన్ ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నట్టయితే ఏదైతే నేర్చుకున్నారో
అవి ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోండి. అవి ఎంతవరకు స్ట్రాంగ్గా ఉన్నారో చూసుకోండి. ఒకవేళ అందులో మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే అది ఈ 10 days క్లియర్ చేసేసుకోండి. ఓకేనా? స్ట్రాటజీస్ అయితే మాత్రం చాలా క్లియర్గా ఉండాలి. మీ స్ట్రాటజీ మీకు ఉండాలి, అదే మీరు డెలివర్ చేయాలి ఎగ్జామ్లో అయితే మాత్రం. ఓకే, క్వశ్చన్ లెవెల్ అనేది మనం ఇప్పటి నుంచే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా క్వశ్చన్ టఫ్ ఇచ్చినా ఎలా ఇచ్చినా, ఒకసారి టఫ్ ఇచ్చాడంటే అందరికీ టఫ్గానే ఉంటుంది. కాబట్టి ఆ లెవెల్లో మీకు ప్రిపరేషన్ ఉండాలి. మన వెబ్సైట్లో మాక్ టెస్ట్లో ఉంటాయి, సేమ్ రియల్ ఎగ్జామ్ లెవెల్లో ఒకసారి చూడండి. చాలా చాలా యూజ్ అవుతాయి. ఈ 1 weekలో ఫ్రీ మార్క్స్ ఉంటాయి. SBI క్లర్క్కి సంబంధించి కూడా 2 marks ఉన్నట్టున్నాయి ఫ్రీగా. సో అవైనా సరే అట్లీస్ట్ అటెంప్ట్ చేయండి, మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? ఈ 1 week మాత్రం అదే చేయండి. మీరు ప్రీవియస్గా ఏవైతే క్వశ్చన్స్ ఏవైతే చాప్టర్స్ అన్ని నేర్చుకున్నారో వాటిని ఇంకా స్ట్రాంగ్ అవ్వండి. అలానే స్ట్రాటజీ అయితే మాత్రం క్లియర్గా ఇప్పుడైతే లాస్ట్ మినిట్లో మీరు ఏ స్ట్రాటజీని మార్చడం కానీ ఇలాంటి మాత్రం చెయ్యొద్దు. అలానే మీరు ఇప్పుడు మనకి 3 sections ఉంటాయి కదా, ఇంగ్లీష్, క్వాంటిటీ, రీజనింగ్ 3 sections. ఒక్కొక్కరికి ఒక స్ట్రాంగెస్ట్ సెక్షన్ ఉంటుంది. అంటే ఒకరికి రీజనింగ్ బాగా చేయగలుగుతారు, ఒకరు క్వాంటిటీ యాప్టిట్యూడ్ బాగా చేయగలుగుతారు, ఒకరు ఇంగ్లీష్ బాగా చేయగలుగుతారు. కాబట్టి మీ స్ట్రాంగెస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని అయితే మాత్రం లీవ్ చేయొద్దు. మీరు ఆ విషయంలో మాత్రం ఎక్కడ, ఎందుకంటే మన స్ట్రాంగ్ అని నమ్మినప్పుడు మీకు అది తెలియాలి ఇప్పటి నుంచి. అంటే ఎగ్జామ్కి వెళ్ళకముందే మీకు అది తెలియాలి, ఈ సబ్జెక్ట్ నేను బాగా పెర్ఫామ్ చేయగలను. ఇది మీకు ఎలా వచ్చినా సరే పేపర్ అది మీకు టఫ్ అనిపించకూడదు. ఒకవేళ ఉన్నా సరే మిగతా వాళ్ళకన్నా బెటర్గా పెర్ఫామ్ చేయగలగాలి. ఓకే, అది మీ స్ట్రాంగెస్ట్ సెక్షను. సో అది మాత్రం మీరు అసలు ప్యానిక్ అవ్వద్దు. అంటే కొంతమందికి ఏంటంటే స్ట్రాంగ్ అన్నప్పటికీ కూడా ఎగ్జామ్ హాల్లో వచ్చే ప్రెజర్ వల్ల, టెన్షన్ వల్ల సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతారు. ఓకే, మిగతా 2 sections వీక్ అయిపోతారు. ఆల్రెడీ ఈ ప్రెజర్ వల్ల ఈ సెక్షన్ కూడా మనకి బాగా పెర్ఫామ్ చేయలేకపోతారు. సో టోటల్గా ఎగ్జామ్ మీద వాళ్ళ రిజల్ట్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో అందుకని చెప్పి చాలా కూల్గా ఉండండి. ఓకే, రిమైన్ కూల్. ఏదైతే మీరు అన్ని నేర్చుకున్నారో అన్నీ కూడా మీరు కరెక్ట్గా రివిజన్ చేసుకోండి. కొత్త స్ట్రాటజీస్కి వెళ్ళొద్దు, పాత స్ట్రాటజీనే మళ్ళీ వెళ్ళండి. ఓకే, ఈ టిప్స్ అన్ని కూడా ఫాలో అవ్వండి. అలానే మన సైట్లోకి ఎవరైనా సరే రిజిస్టర్ అవ్వాలన్నట్టయితే రిజిస్టర్ అవ్వండి. యాప్ కావాలంటే ప్రజెంట్ APK ఫైల్ ఉంది, త్వరలోనే యాప్ స్టోర్లో కూడా నేను లాంచ్ చేస్తాను. APK ఫైల్ కావాలనుకుంటే ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మా టీం వెంటనే మీకు రెస్పాండ్ అవుతారు. మా టీం వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు తగిన సజెషన్స్ కానీ, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు రెక్టిఫై చేయడం కానీ చేస్తుంటారు వీలైనంత త్వరగా. ఓకేనా? ఇవి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నేను SBI క్లర్క్కి సంబంధించిన లింక్ అయితే మాత్రం ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఓకే, మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.